ప్రతి పేద కుటుంబానికి మేలు చేసేలా కాంగ్రెస్ సంక్షేమ పథకాలు రాబోయే ఎన్నికల్లో మేనిఫెస్టోలో పెట్టడం జరుగుతుందని జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు చెక్కా నోగరాజు పేర్కొన్నారు. కాంగ్రెస్ కార్యాలయంలో జరిగినటువంటి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో కాకినాడ సిటీ తరపున పోటీ చేసేందుకు తాను దరఖాస్తు చేశానని అన్నారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టబోయే సంక్షేమ పథకాలను గడప గడపకు వెళ్లి ప్రతి ఒక్కరికి విస్తృత ప్రచారం చేయడం జరుగుతుందని అన్నారు. ఇక రానున్న ఎన్నికల్లో కాకినాడలో కాంగ్రెస్ జెండా ఎగురవేయడానికి కృషి చేయాలని అన్నారు. ఇక గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు బీసీలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగిందని, మరోసారి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తే బీసీలకు మేలు జరుగుతుందని అన్నారు. నేను కాకినాడ జిల్లా బీసీసీఎల్ అధ్యక్షుడిని. మరి రాబోయే ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు సేవ చేసే పథకాల మేనిఫెస్టో మరి పెట్టడం జరుగుతుంది. కనుక ఈ యొక్క పార్టీ శ్రేణులందరూ, ప్రతి కార్యకర్తలు, ప్రతి పార్టీ శ్రేణులు అందరూ గడప గడపకు కాంగ్రెస్ యొక్క పథకాలను గడప గడపకు చేరేలాగా కృషి చేస్తామని మేము ఈ సందర్భంగా విలేకరులకి, కాకినాడ ప్రజలకి అందరికీ తెలియజేస్తున్నాము. ఈసారి ఎన్నికల్లో షర్మిలారెడ్డి గారు రావటం మా కాంగ్రెస్ పార్టీకి ఎంతో ఆనందంగా, మేము అందరూ ఆనందంగా భావిస్తున్నాం. కనుక ఈసారి ప్రతి ఒక్క కార్యకర్త చిత్తశుద్ధితో కాకినాడ సిటీలో కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేస్తామని ఆశిస్తున్నాం. జై కాంగ్రెస్, జై పల్లంరాజు గారు.